యేసయ్యను ఆరాధించటం, మన సమీపమునకు దిగి వచ్చిన గొప్ప దేవునికి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆరాధిద్దామా? ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నవారు గట్టిగా నవ్వుతారండి. ఎంతమంది ముఖంలో ఆయన చిరునవ్వును నింపబోతున్నాడు? విశ్వాసం ఉన్నవారు మాత్రమే నవ్వుతారు. గట్టిగా నవ్వుతారా? గట్టిగా హల్లెలూయా చెప్పడం కాదు, మన ముఖములో నవ్వు ఉంచడానికి ఆయన మన సమీపమునకు దిగి వచ్చిన గొప్ప దేవునికి పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నవ్వుతూ ఆరాధిద్దాం. ఆయన ప్రేమ ఎంత బలమైనది, ఆయన కృప ఎంత విలువైనదో మనందరం రుచి చూసి తెలుసుకున్నాం కదండి. ఎంతమంది రుచి చూశారు? అద్భుత కార్యములు మన జీవితంలో చేసి ఆయన ప్రేమను నిరూపించుకున్నాడు. మన కొరకు బలి అయ్యి సిలువలో మరణించిన గొప్ప దేవుడు తిరిగి లేచి ఆయన కృపను, మెండైన కృపను మనకి చూపిస్తూ ఇన్ని సంవత్సరాలు మనల్ని కాపాడుతున్న విధానం బట్టి సంతోషముతో, ఆనందముతో, నవ్వుతూ, చిరునవ్వుతో గొప్ప దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా గట్టిగా చప్పట్లు కొడుతూ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు బిగ్గరగా స్వరమెత్తి బలమైన ప్రేమ కొరకు స్వరమెత్తి ఆరాధిద్దాం.
యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది, నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను ఇచ్చినది, తులువకు విలువను ఇచ్చినది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. సమీపించరాని తేజస్సులోని వసించువాడవైనా, నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. దిగి వచ్చినావు, సమీపించరాని తేజస్సులోని వసించువాడవైనా, నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. నా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ యేసయ్యా స్వరమెత్తి, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది, యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది, నీ ప్రేమెంతో బలమైనది, నీ కృప ఎంతో విలువైనది, నీ ప్రేమెంతో బలమైనది, నీ కృప ఎంతో గట్టిగా చప్పట్లు కొట్టి గొప్ప దేవుని ఆరాధిద్దాం. అర్హత లేని మన కొరకు ఆయన ప్రేమను ఆయన కృపను చూపించిన గొప్ప దేవునికి బిగ్గరగా చప్పట్లు కొట్టి గొప్ప దేవునికి హల్లెలూయా చెప్తాం.